ఆస్ట్రేలియా యువ క్రికెటర్ కామెరూన్ గ్రీన్కు సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తన సంచలన ఆటతో అంతర్జాతీయంగా అతి తక్కువ టైంలో మంచి గుర్తింపు పొందిన గ్రీన్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడనే విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే ఇది ఇప్పుడు వచ్చిన వ్యాధి కాదు, పుట్టుకతోనే ఉన్నట్లు స్వయంగా గ్రీన్ వెల్లడించి ప్రపంచ క్రికెట్ను షాక్కు గురిచేశాడు. తాను చిన్నతనం నుంచే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని తెలిపాడు. ఈ వ్యాధిలో మొత్తం 5 స్టేజ్లు ఉంటాయని, ప్రస్తుతం తాను 2వ దశలో ఉన్నానని గ్రీన్ పేర్కొన్నాడు. అయితే చిన్నతనంలో తన తల్లిదండ్రులు తనను కంటికి రెప్పలా చూసుకోవడం వల్లే ఇప్పుడు క్రికెటర్గా ఎదిగానని గ్రీన్ చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. చిన్న వయసులోనే తనకు కిడ్నీ వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారని, ట్రీట్మెంట్ కోసం ప్రతి వారం తనను వాళ్ళ అమ్మ ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉండేదని తెలిపాడు. అలా గ్రీన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం, వ్యాధిని ఆరంభ దశలోనే గుర్తించి మంచి ట్రీట్మెంట్ అందించడంతో గ్రీన్ పెద్దగా ఇబ్బంది పడకుండా అందరి పిల్లల్లానే పెరిగాడని వాళ్ళ తల్లి పేర్కొంది. గ్రీన్కు కిడ్నీ సమస్య ఉందన్న విషయం తెలిసిన తర్వాత కిడ్నీకి బలవర్ధకమైన ఆహారం ఇస్తున్నట్లు తెలిపారు. నిజానికి ఆ వ్యాధి గురించి ఆరంభంలో చాలా భయపడ్డామని, గ్రీన్కు 12 ఏళ్ల వయసు ఉన్న సమయంలో చనిపోతాడని కూడా భావించామని, దేవుడి దయ వల్ల ప్రమాదం నుంచి బయటపడి ఈరోజు ఇంటర్నేషనల్ క్రికెటర్గా ఎదిగాడని గ్రీన్ తల్లిదండ్రులు తెలిపారు. గ్రీన్ ఆస్ట్రేలియా తరపున 2020లో ఇండియాతోనే ఓవర్లో జరిగిన వన్డే మ్యాచ్తో అరంగేట్రం చేశాడు. ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఆల్రౌండర్గా ఆస్ట్రేలియా టీంలో తన స్థానాన్ని పర్మనెంట్ చేసుకున్నాడు. ఇక ఐపీఎల్లోనూ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ అయిన ముంబై ఇండియన్స్కు ఆడుతున్న విషయం తెలిసిందే. తాజాగా గ్రీన్ ఇంటర్నల్ ట్రేడింగ్లో భాగంగా ముంబై ఇండియన్స్ నుంచి ఆర్సీబీకి మారాడు. తన తొలి సీజన్లో పెద్దగా రాణించకపోయినా రాబోయే ఐపీఎల్ 2024లో గ్రీన్పై ఆర్సీబీ భారీ ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్ విషయం పక్కన పెడితే కిడ్నీ వ్యాధి లాంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ అప్పుడప్పుడు ఆటలో ఆ కిడ్నీ సమస్యతో క్రాంప్స్కు గురవుతూ ఇబ్బంది పడుతూనే మంచి ప్లేయర్గా ఎదుగుతున్న గ్రీన్ జీవితం ఎంతోమంది క్రికెటర్లకు స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం గ్రీన్ కిడ్నీ వ్యాధి కోసం చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు. మరి గ్రీన్ లైఫ్లో ఇంత విషాదం ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.